స్టూడియో 4 తెలుగు న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక భద్రాచలం మధ్యలో నిర్మించినటువంటి రెండవ బ్రిడ్జి రాకపోకలకు ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా. సారపాక నుండి భద్రాచలానికి రెండవ బ్రిడ్జి పై రాకపోకలకు, భద్రాచలం నుండి సారపాకకు పాత బ్రిడ్జి నుండి రాకపోకలు నేటి నుంచి పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, ఎన్హెచ్డిఈ శైలజ తదితరులు పాల్గొన్నారు. जय श्री राम, जय श्री राम। ईश्वरीं सर्वभूतानां ताभियोगः पयेस्यम्। ओम आयने दे परायणे दुर्वारोहन्तु पुष्पिणी राष्ट्रपुण्डरी एकानि समुद्रस्य गृहाय मे स्वायवर कृष्ण पंच कृष्ण ओम केशवायं नारायणं माधवायं गोविन्दायं विष्णुवायं सुतनायं त्रिविक्रमायं वामनायं सिद्धराम जगेशां पद्मनाभयं दामोदरायं पाण्डवायं श्रीमते रामानुजाय नमः। समस्त परिवाराय सर्व दिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः। ओम भद्राचल निवासाय भद्राय परमात्मने जानकी प्राणनाथाय रामचंद्राय मंगलम। मंगलाचारण परेर्वदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सदायास्तु मंगलम। नमस्कार। भद्राद्रि राम गोविंद जय श्री राम, 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 जय श्री राम। కొద్దిగా మీరు తీసుకొని దారి ఇవ్వండి, కొద్దిగా ఓపెన్ కట్ట మధ్యలో దారి ఇవ్వండి, కొద్దిగా కొద్దిసేపు వదిలేసేయండి. ओम ध्रुवन्ते राजा वरुणात् ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्। Including footpaths, other than this. Total width outer to outer 12 meters. 1.5 meters, 1.5 meters. Yes. మన NH30 ఫ్రమ్ విజయవాడ టు జగదల్ మీద మన హై లెవెల్ బ్రిడ్జ్ ఎట్ గోదావరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది 166 కిలోమీటర్స్లో ఉన్న ఈ బ్రిడ్జ్ గోదావరి మీద 2004లో స్టార్ట్ చేసి ఇప్పుడు మేము కంప్లీట్ జరిగింది. ఆఫ్టర్ మచ్ ఆఫ్ సక్సెస్ఫుల్గా ఇది
ఇనాగ్రేట్ చేసుకున్నాము. ఈ బ్రిడ్జ్ 2.3 కిలోమీటర్స్ లెంత్లో, బ్రిడ్జ్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్, అప్రోచెస్ వచ్చేసి రిమైనింగ్ ఆఫ్ ది ఏరియా. బ్రిడ్జ్ విడ్త్ వచ్చేసి 12 meters అండ్ ది రోడ్ విడ్త్ 7.5 meters అండ్ ది రిమైనింగ్. సో ఇది మేము హై లెవెల్ బ్రిడ్జ్ అనేది ఇనాగ్రేషన్ చేసుకున్నాము. ఏదైతే మనకి ఈరోజు ఇప్పుడు 17th 18th రోజు ఉండే శ్రీరామనవమి ఉత్సవాల కోసం వచ్చే మోర్ ట్రాఫిక్, మోర్ వెహికల్స్ కోసం ఇది చాలా ఫాస్ట్గా ఇది 2-3 monthsలో మేము కంప్లీట్ చేసుకొని సరిగ్గా శ్రీరామనవమి మొత్తం ఇది ఈరోజు ఇనాగ్రేట్ చేసుకొని వచ్చే మన డిఓటీసీకి కానీ వచ్చే మిగతా జిల్లాల నుంచి, మిగతా నుంచి వచ్చే ప్రజలకి ఏమీ అసౌకర్యం కలగకుండా ఈ బ్రిడ్జ్ని ఈరోజు జనాల కోసం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.